హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఇంకా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయితే జరుగుతూ ఉంది. అయితే దీనికి చివరి తేదీ వచ్చేసి ఈ నెల 30వ తారీఖు వరకు అయితే ఇవ్వటం జరిగిందనమాట. ప్రస్తుతానికి మనకు 95% వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే కంప్లీట్ చేసాము అంటూ గ్రామ వార్డు సచివాలయం అధికారులు అయితే తాజాగా ఇన్ఫర్మేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో మనకు దీనికి సంబంధించి నేను ప్రీవియస్గా చాలా వీడియోస్ అయితే పెట్టాను. అంటే దానికి ముందు పెట్టినటువంటి వీడియోస్లో చాలామంది కూడా కమెంట్స్ చేసి అయితే అడిగారనమాట. సో వాటన్నిటి గురించి నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది ప్రీవియస్ వీడియోలో. బట్ దీంట్లో కూడా నేను రీసెంట్గా పెట్టినటువంటి వీడియోలో చాలామంది కూడా కమెంట్స్లో అడిగారనమాట. సో వాటన్నిటినీ కూడా ఒక పీడిఎఫ్ టైప్లో గేదర్ చేసి క్వశ్చన్స్ రూపంలో అయితే తీసుకువచ్చాను. వాటి గురించి అయితే మీకు 1 by 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరలా కూడా. సో మీరు ఈ వీడియో చూసాక ఇంకనూ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీరు కమెంట్ ద్వారా అయితే అడగండి, నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. అలాగే దీనికి సంబంధించి ఏమేమి ఎలిజిబిలిటీస్ అయితే ఉండాలి, అలాగే జాబ్స్ అనేటువంటిది ఎప్పుడు ఇస్తారు, సో ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను పిన్ టు పిన్ మొత్తం కూడా. సో మీరందరూ ముఖ్యంగా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసేసి ఈ వీడియోకు ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో పెట్టుకునేసేయండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి, మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను, ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వచ్చినట్లయితే, సో మనకు ఈరోజు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చిందని చెప్పాను కదా, దాని గురించి అయితే మీరు డిస్ప్లే మీద కూడా చూడొచ్చు. మనకు ఈరోజు వచ్చినటువంటి వార్తాపత్రికల ఆధారంగా ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేశాను నేను. సో తుది దశకు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేటువంటిది అయితే వచ్చిందనమాట. 95% వరకు మనకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయితే పూర్తి చేసినట్లయితే అధికారులు చెప్తూ ఉన్నారు. సో ఇంచుమించుగా మనకు 1,53,33,990 మందికి పని లేదని గుర్తించారనమాట ఇప్పటి వరకు. మరొక వారం రోజుల్లో ప్రభుత్వానికి నివేదికనైతే అందజేస్తామని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ మనకు 95% అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి, సో మరొక వారంలో రిమైనింగ్ 5% కూడా కంప్లీట్ చేసి, సో దాని తర్వాత నివేదికనైతే గ్రామ వార్డు సచివాలయం అధికారులు అందజేస్తామని చెప్తూ ఉన్నారు ప్రభుత్వానికి. రాష్ట్ర వ్యాప్తంగా GSWS ఆధ్వర్యంలో చేపట్టినటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే మనకు తుది దశకైతే చేరింది. 18 నుంచి 49 సంవత్సరాల లోపు వాళ్ళు విద్యార్హతలు, ఉద్యోగ వివరాలు సచివాలయాల సిబ్బంది ద్వారా ప్రభుత్వం అయితే సేకరిస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వం నిర్దేశించిన వయసు గ్రూప్ సభ్యులు ఉన్నటువంటి వాళ్ళు మనకు 1,22,72,273 కుటుంబాలు ఉండగా, సో అందులో 2,69,33,921 మంది జనాభా అయితే ఉన్నారు. వీరిలో మనకు 51,64,791 మంది వివిధ పనుల్లో ఉద్యోగాలు అయితే చేసుకుంటూ జీవనోపాధి కొనసాగిస్తున్నారని, మనకు 1,00,00,000 మంది పైగానే ఎటువంటి పని లేకుండా ఖాళీగా ఉన్నారని, అయితే వీరిలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు ఉన్నారు, గృహిణులు ఉన్నారు, ఇతరులు కూడా ఉన్నారని రాష్ట్ర వ్యాప్తంగా 4,23,867 మంది ఇంటి నుంచే పనులైతే చేస్తున్నారని, ప్రభుత్వం ఏదైనా పని కల్పిస్తే అందుకు అవసరమైనటువంటి ఇంటర్నెట్ కనెక్షన్, టేబుల్ కుర్చీ, కంప్యూటర్ వంటి సౌకర్యాలు ఉన్నవారు వచ్చేసి 62,390 మంది అయితే ఉన్నారని, వీరితో పాటుగా మరొక వ్యక్తి మనకు వాళ్ళ ఇంటి వద్ద పని అయితే కల్పిస్తామని, సో మనకు 1,28,026 మంది అయితే చెప్తూ ఉన్నారనమాట. సచివాలయాల సిబ్బందికి ఇంటింటికి వెళ్ళి సర్వేని అయితే సమగ్రంగా చేపడుతున్నారని ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. సో ఈ విధంగా అయితే మనకు ప్రస్తుతానికి ఇంతమంది అయితే ఖాళీగా ఉన్నట్లయితే చెప్తున్నారు. 1,53,33,999 మంది అయితే ఎటువంటి జాబ్ లేకుండా అయితే ఉన్నారనమాట. సో వీళ్ళందరికీ కూడా మనకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేసి అర్హులుగా అయితే గుర్తించి వాళ్ళకి జాబ్స్ అనేటువంటివి అయితే కల్పించడానికైతే చూస్తూ ఉన్నారు ప్రభుత్వ అధికారులు. సో మనకు వీలైనంత త్వరగా ఈ జాబ్స్ అనేటువంటి వాటిని అర్హులకైతే అందజేస్తారనమాట. సో మనకు సచివాలయాల సిబ్బంది ఇంటింటికి వెళ్ళి సమగ్రంగా ఈ యొక్క సర్వే అయితే చేపడుతున్నారు. మనకు ప్రత్యేకంగా ఎంప్లాయీస్ మొబైల్ అప్లికేషన్ యాప్ సహాయంతో నెల రోజులుగా సిబ్బంది అయితే డేటాను మొత్తం కూడా సేకరిస్తున్నారని తెలియజేస్తూ వచ్చారు. సో ఇక ఇదిలా ఉండగా మనకు చాలామందికి కూడా ఇంకాను ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి డౌట్స్ అనేటువంటివి అయితే ఉన్నాయన్నమాట. సో మొట్టమొదటిగా దీనికి సంబంధించేసి
ప్రాధాన్యత అవి చూద్దాము. ఏపీ నిరుద్యోగ యువతకు నేరుగా ఇంటి నుంచే పని చేసుకునేందుకు అవకాశం అయితే కల్పిస్తున్నారనమాట. సో దాని తర్వాత వచ్చేసి మనకు చదువుకునేటువంటి వాళ్ళకు కూడా ఉపాధి అవకాశం అయితే కల్పించడం అయితే జరుగుతుంది. దీని ద్వారా గ్రామీణ యువతకు ఉపాధి అవకాశం కల్పించడము. దాని తర్వాత వచ్చేసి జాబ్ చేసుకోవడానికి మనకు సదుపాయాలు అయితే కల్పిస్తారనమాట. అంటే మీకు ఆల్రెడీ జాబ్ ఉన్నా సరే జాబ్ చేసుకోవడానికి కూడా సదుపాయాలు అయితే కల్పిస్తారు. ఇంటర్నెట్ కనెక్షను, మనకు ఈ యొక్క సిస్టమ్ కావచ్చు, దాని తర్వాత కుర్చీ, ఇటువంటివి. ఇక దీనికి సంబంధించిన అర్హతలు ముఖ్యంగా చూసుకుంటే వయసు వచ్చేసి మనకు 18 నుంచి 50 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తే అయితే ఉండాలి ఖచ్చితంగా. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే పూర్తి చేసుకొని ఉండాలి ఖచ్చితంగా కూడా. సో అన్ని క్యాస్ట్ వాళ్ళు అయితే దేనికైతే అర్హులైతే అవుతారో అందరూ కూడా అప్లై చేసుకుంటే జాబ్స్ అయితే అందజేస్తారు. ప్రభుత్వ ఉద్యోగి అయితే ఉండకూడదు, ఆల్రెడీ కూడా ప్రభుత్వ అయితే ఉద్యోగి ఉండకూడదు. ఇక దీనికి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు అని చాలామంది అడుగుతున్నారు. ఆన్లైన్లో అప్లై చేసుకోకూడదండి, కుదరదు. సో ఆఫ్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఆఫ్లైన్లో కూడా అప్లై చేసుకోలేము. మీరు డైరెక్ట్గా గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి వెళ్ళి అధికారులను సంప్రదించేట్లయితే వాళ్ళే మీకు సర్వే అయితే కంప్లీట్ చేస్తారనమాట. అయితే ఇక దీనికి సంబంధించి ఇక్కడ చూడొచ్చు మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే జాబ్స్ అనమాట. సో తెలంగాణలో ఉన్నాము, మేము అప్లై చేసుకోవచ్చా? మొట్టమొదటిగా చాలామంది అడుగుతున్నటువంటి క్వశ్చన్. సో ఓకేనా. సో ఒకవేళ మీరు తెలంగాణలో ఉంటే, మీకు ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డు ఉన్నట్లయితే, మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంతకుముందు నివాసితులై ఉన్నట్లయితే, సో ప్రజెంటు మీరు తెలంగాణలో నివసిస్తున్నట్లయితే ఈ విధంగా ఉన్నట్లయితే చేసుకోవచ్చు అనమాట. మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. మీకు వాళ్ళు కాల్ చేసి ఓటీపీ అయితే అడుగుతారు. దాని ద్వారా సర్వే అయితే కంప్లీట్ చేసుకుంటారు. ఇక దీనికి చివరి తేదీ వచ్చేసి ఈ నెలాఖరులోపు అయితే చెప్పారనమాట. ట్రైనింగ్ అనేటువంటిది ఎప్పుడు ఉంటుంది, ఎలా ఉంటుంది అని చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు. సో మనకు ఈ ట్రైనింగ్ వచ్చేసి మీకు జాబ్స్ అలాట్ చేసేదాకా అయితే చెప్పలేమండి. జాబ్ని బట్టి, ఓకేనా, మీ స్కిల్ని బట్టి జాబ్ ఇస్తారు. ఆ జాబ్ని బట్టి మీకు ట్రైనింగ్ అనేటువంటిది అయితే ఉంటుందన్నమాట. సో మీకు జాబ్ అలాట్ చేశాక ట్రైనింగ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. బట్ మనకి ఇంకా సర్వేనే కంప్లీట్ కాలేదు కాబట్టి ముందు రోజుల్లో ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది. బట్ నేను మన ఛానల్ నుంచి అయితే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. మేము ఎలిజిబుల్ అయ్యామా లేదా అని ఎలా తెలుస్తుంది? సో మీరు ఎలిజిబుల్ అయ్యారా లేదా అని లిస్టు ద్వారా అయితే తెలుస్తుంది అనమాట. ఈ లిస్ట్ వచ్చేసి మరొక వారంలో ప్రభుత్వానికి అయితే పంపిస్తారు గ్రామ వార్డు సచివాలయం అధికారులు. దాని ద్వారా వారు ఆన్లైన్లో అయితే ఆ లిస్ట్ని అయితే అప్డేట్ చేస్తారు. అప్పుడైతే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఎలాంటి జాబ్స్ అనేటువంటివి అయితే ఇస్తారు. సో మ్యాక్సిమం మనకు ఐటీ జాబ్సే అయితే ఇస్తారనమాట. మీరు సర్వే చేసుకునేటప్పుడు వాళ్ళు అడుగుతారు, మీకు ఈ జాబ్స్ మీద ఇంట్రెస్ట్ ఉందా మీరు చేసుకోవడానికి, ఐటీ జాబ్స్ అనేటువంటి దాని మీద. సో అక్కడ ఆప్షన్ అయితే ఉంది కదా. సో మ్యాక్సిమం మనకు ఐటీ జాబ్స్ అయితే ఇచ్చేందుకైతే చూస్తున్నారనమాట ప్రభుత్వ అధికారులు. వీలైనంత త్వరగా మనకు ఈ కంపెనీస్ అయితే టైఅప్ అయ్యి మనకు ఉద్యోగాలు అయితే ఇప్పించేందుకైతే చూస్తూ ఉన్నారు. సో అయితే ఫర్ ఎగ్జాంపుల్గా ఈ యొక్క కస్టమర్ కేర్ సర్వీసెస్ కావచ్చు, డేటా ఎంట్రీ జాబ్స్ కావచ్చు, ఓకేనా, ఈ విధంగా చాలానే ఉన్నాయన్నమాట. సో వాటన్నిటినీ కూడా మీకు వీలైనంత త్వరగా మీ క్వాలిఫికేషన్కి తగిన విధంగా అయితే అందజేస్తారండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో అంటే మీ క్వాలిఫికేషన్కి తగిన విధంగా, స్కిల్కి తగిన విధంగా అయితే మీకు జాబ్స్ అయితే అలాట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మాకు కాల్ చేసి ఓటీపీ అడిగారు, సర్వే పూర్తయిందా లేదా? సో మీకు కాల్ చేస్తారండి. చాలామంది కూడా ఇదే విధంగా కంప్లీట్ చేస్తున్నారు సర్వే. మీకు కాల్ చేసి ఓటీపీ అడిగితే చెప్పండి, మాకు తెలియదు ఏందో అని ఇట్లయితే ఆన్సర్ అయితే చేయొద్దు. సో మీకు ఓటీపీ చెప్పినట్లయితే దాని తర్వాత మీకు సర్వే అయితే కంప్లీట్ అవుతుంది. వాళ్ళు ఆల్రెడీ కూడా మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి ఉంటారు. సో దాని తర్వాత ఫైనల్గా మీకు కాల్ చేసి మీరు ఓటీపీ అయితే అడుగుతారనమాట. ఎందుకంటే మీరు అవైలబుల్లో లేకపోతే ఇదే పని అయితే చేస్తారు. మీరు అవైలబుల్లో ఉంటే మీ ద్వారా దీనికి సంబంధించి డీటెయిల్స్ మొత్తం కూడా కనుక్కొని సర్వే అయితే కంప్లీట్ చేసుకుంటారు. ట్రైనింగ్ ఎక్కడ ఉండొచ్చు, ఎన్ని రోజులు ఉండొచ్చు అని చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు. సో మనకు దీనికి ట్రైనింగ్ వచ్చేసి గవర్నమెంటే ఈ యొక్క భవనాలు అయితే ఏర్పాటు చేస్తుందన్నమాట. గవర్నమెంట్ తరపునే మీకు ట్రైనింగ్స్ ఇప్పించడానికి కావచ్చు, ఓకేనా, ఇంకేమైనా వర్క్ చేసుకోవడానికి కూడా మనకు సదుపాయాలు అయితే కల్పిస్తూ ఉంది. బట్ మనకు ఎన్ని రోజులు ఉంటుంది అనే విషయం అయితే మనం చెప్పలేము. సో అది జాబ్ మీద బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మీకు ఇచ్చేటువంటి జాబ్ మీద బట్టి అయితే డిపెండ్ అయితే అయి ఉంటుంది. సో మా ఊర్లో సర్వే చేయలేదు, అలాగే మా ఊర్లో సర్వే ఇంకా మాకు చేయలేదు అని చాలామంది కూడా అడుగుతున్నారు. వెయిట్ చేయండి, మనకు కేవలం ఆల్మోస్ట్ ఆల్ 95% అయితే కంప్లీట్ అని చెప్తున్నారు. బట్ రిమైనింగ్ 5% అయితే ఉందంటున్నారు. సో ఒకవేళ మీ ఊరికి సర్వేకి రానట్లయితే మీరు గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి వెళ్ళి అయితే సంప్రదించండి, ఓకేనా. లిస్టులో
పేరు లేకుంటే ఏం చేయాలి? సో, మీకు లిస్ట్‌లో పేరు లేకుంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకున్నట్లయితే మీకు లిస్ట్‌లో నేమ్ రాదండి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉన్నట్లయితేనే మీకు ఈ సర్వే చేయమని లిస్ట్‌లో నేమ్ వచ్చుంటుంది. ఫస్ట్ అదైతే చెక్ చేసుకోండి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేటువంటిది కంప్లీట్ అయ్యిందో లేదో అనే విషయం మీద. సో, ఈ విధమైనటువంటి క్వెషన్స్ అయితే చాలామంది కూడా అడిగారు కామెంట్స్‌లో. అందుకొరకు వీటినైతే గ్యాదర్ చేసి మీకోసం అయితే ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని తీసుకొచ్చాను. ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉన్నా కూడా అడగండి కామెంట్స్ ద్వారా. నేనైతే వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను.